భగవద్గీత గుర్తుంచుకోవడం కాదు, జీవించుకోవడం నేర్చుకుందాం. మనకి భగవద్గీత చదవాలంటే చాలా డౌట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు, సంస్కృతంలో రాసిన మహాగ్రంథం చదవాలి అనిపిస్తుంది. కానీ సాకులు చెప్తాం, టైం ఎక్కడుంది, గుర్తుంచుకోలేము, అర్థం చేసుకోలేము అని. అందుకే చాలామంది భగవద్గీత పుస్తకం చూస్తే చాలు భయపడిపోతారు. కానీ ఈరోజు నేను మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. భగవద్గీత అంటే చదివే పుస్తకం కాదు, జీవించే పుస్తకం. ఇది మిమ్మల్ని మీ జీవితం నుంచి పారిపోమని కాదు, జీవితంలో పరివర్తన చేసుకోమని చెప్తుంది. తెలుసా, మనందరికీ 3 ప్రశ్నలు ఉంటాయి. ఇన్ని శ్లోకాలు ఎలా గుర్తుంచుకోవాలి, శ్లోకాలు గుర్తు లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లని జీవితంలో ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఈ బిజీ లైఫ్లో అసలు టైం ఎక్కడుంది భగవద్గీత చదవడానికి అని. నిజం చెప్పమంటారా, ఇవి ప్రశ్నలు కాదు, మన మనస్సు చెప్పి తప్పించుకోవాలని చూసే సాకులు. కానీ ఈరోజు నేను ఆ సాకులన్నింటికీ ఒక సులభమైన లోతైన పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాను. ఎఫర్ట్లెస్ గీతా మెథడ్, గుర్తుంచుకోకుండా గీతను జీవించడం. మరి అదేంటో చూద్దామా? చాలామంది అనుకుంటారు భగవద్గీత చదవాలంటే సంస్కృతం రావాలి, శ్లోకాలు కంఠస్థం చేయాలి అని. కానీ అది భ్రమ. గీత పరీక్ష కాదు, మీరు స్టూడెంటు కాదు, మీరు పండితుడు కావాల్సిన అవసరమూ లేదు. మానవుడిగా ఎదగాలనుకుంటే, సంతోషంగా జీవించాలనుకుంటే చాలు గీత చదవడానికి అర్హత ఉన్నట్టే. గీత అంటే గుర్తుంచుకోవడం కాదు, గుర్తుంచుకోండి. గీత అంటే జీవితంలోకి అన్వయించుకొని మారడం, మనలో ఇప్పటికే ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పడం కూడా. గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి కదా, ప్రతి అధ్యాయం ఒక జీవన సూత్రాన్ని చెప్తుంది. అంటే 700 శ్లోకాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కేవలం 18 పాఠాలు అర్థం చేసుకుంటే చాలు. ఉదాహరణకి అధ్యాయం 2 మనసు మీద నియంత్రణ, జీవితం మీద నియంత్రణ నేర్పిస్తుంది. 3వ అధ్యాయం కర్తవ్యమే నీ యోగం అంటుంది. 6వ అధ్యాయం ధ్యానం అంటే మనస్సు యొక్క జిమ్ అంటుంది. ఇలా గుర్తుంచుకుంటే వీటిని మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో మనం అన్వయించుకోవచ్చు. ప్రతి అధ్యాయం మనకు సహాయం చేస్తుంది. తెలుసా, శ్లోకాలు గుర్తుంచుకోకపోవడం, గుర్తు లేకపోవడం సమస్య కాదు, అర్థం చేసుకోలేకపోవడమే సమస్య. ఉదాహరణకి కర్మణ్యేవాధికారస్తే, మనకు తెలుసు ఈ ఒక్క శ్లోకం కష్టపడు, ఫలితం మీద మోజు పెట్టుకోకు అని. ఇలా వీటిని మనం జీవితంలో అన్వయించుకున్నప్పుడు భగవద్గీత మనం చదివేసినట్టే, అర్థము చేసుకున్నట్టే. మరి చదవడానికి టైం లేదు అని అనేవాళ్ల కోసం ఒక విషయం చెప్పనా? ఇది నిజంగా ఒక పెద్ద సాకండి. గీత చదవడం అంటే పుస్తకంతో కూర్చోవడం కాదు, గీతను అనుభవించడం అంటే, భగవద్గీతను అనుభవించడం అంటే జీవితపు క్షణాల్లో దానిని వినడం. అంటే మనకొచ్చిన సిచ్యువేషన్స్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా హ్యాపీగా ఉండాలి అని భగవద్గీతని ఆ సిచ్యుయేషన్కి అన్వయించుకోవడం అన్నమాట. ఉదాహరణకి కాఫీ తాగుతూ ఒక శ్లోకం చదవండి, ట్రాఫిక్లో ఆడియో వినండి, ఆఫీస్ మధ్యలో ఒక లైన్ గుర్తు చేసుకోండి, రాత్రి పడుకునే ముందు ఈరోజు భగవద్గీతను నా జీవితంలో ఎలా అన్వయించుకున్నాను అన్నది గుర్తు చేసుకోండి. ఇలా రోజుకు 10 నిమిషాలు చాలండి. 12 నెలల్లో మొత్తం భగవద్గీత మన జీవితంలో ప్రవహిస్తుంది. ఉదాహరణకి సహోద్యోగి మీ క్రెడిట్ తీసుకున్నాడు అనుకుందాం, కోపం వస్తుంది. కానీ భగవద్గీత ఏమంటుందో తెలుసా? నీ పని నీ మాటలు కాదు, నీ ప్రయత్నం మాట్లాడుతుంది అని. భార్యాభర్త మధ్య అపార్థం వచ్చిందనుకోండి, రిలేషన్షిప్ ఇష్యూ కదా, భగవద్గీత చెప్తుంది నీ కష్టం, నీ కర్తవ్యం స్పష్టంగా మాట్లాడడం, స్పష్టంగా వివరించడం, ఫలితాన్ని వదిలేయడం అంటూ. కెరియర్ కన్ఫ్యూజన్, ఇదో పెద్ద డైలమా మనకి. జాబ్ మార్చాలా, బిజినెస్ చేయాలా, ఏం చేయాలి, ఎలా చేయాలి అంటూ. భగవద్గీత చెప్తుంది వర్తమాన క్షణంలో స్పష్టమైన చర్య తీసుకోండి, భవిష్యత్తులో దాని కాన్సిక్వెన్సెస్ని పట్టించుకోకుండా మీ పని మీరు చేస్తూ వెళ్ళండి అని. చాలు కదూ ఈ చిన్న చిన్న విషయాలను అడాప్ట్ చేసుకోవడం. మనం భగవద్గీత అంటేనే జీవితానికో GPS. సమస్యలు వచ్చిన ట్రాఫిక్
ఒక సమస్య అనుకుంటే దారి తప్పకుండా మనకి పర్ఫెక్ట్ దారి చూపిస్తుంది. మరి ఆ రూట్లో డ్రైవ్ చెయ్యాలా లేదా అన్నది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. అందుకోసమే భగవద్గీతను చదవమంటున్నాం. మనం ఎన్నో మోటివేషనల్ వీడియోస్ వింటాం కదూ, కానీ 10 నిమిషాల కంటే ఎక్కువ వినలేం. అవునా? విన్నప్పుడు వింటామేమో, కానీ ఆ తర్వాత మళ్ళీ బోర్ కొడుతుంది, అబ్బా ఏం వినాలా అనిపిస్తుంది, దాన్ని జీవితంలో అన్వయించుకోం. కానీ గుర్తుంచుకోండి, గీత మోటివేషన్ కాదు, భగవద్గీత ట్రాన్స్ఫర్మేషన్. భగవద్గీత చెబుతుంది, మీ మనసే మీకు మిత్రుడు, అదే మీకు శత్రువు కూడా అంటూ. మనసు నియంత్రణలో ఉంటే మనం గెలుస్తాం, మనసు నియంత్రణలో లేకపోతే ఓడిపోతాం. కాబట్టి రోజు 10 నిమిషాలు మనసును నియంత్రించుకొని భగవద్గీతను వినండి, దాన్ని జీవితంలో అన్వయించుకోండి. ఎలా వినాలి? మనకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ భగవద్గీతని ఖచ్చితంగా అన్వయించుకునేలా నేర్పేవి, అర్థం చెప్పేవి ఎన్నో ఉన్నాయి. వాటిని క్యాబ్లో, మెట్రోలో, ఆఫీస్కి వెళ్తూ ఎక్కడైనా వినొచ్చుగా, జీవితంలో అన్వయించుకోవచ్చుగా. భగవద్గీత ఒక సాధారణ పుస్తకం మాత్రం కాదండి, ఇది ఒక శిక్షణ ప్రణాళిక. చాలా సింపుల్ అయిన ఒక 3 దశల ప్రయాణం ఇందులో చూద్దామా? రోజుకు ఒక్క 10 నిమిషాలు ప్రతి అధ్యాయం యొక్క ప్రధానమైన సందేశాన్ని అర్థం చేసుకుందాం, సరేనా? ప్రతి వారం ఒక శ్లోకం, దాన్ని ఎలా జీవితంలో వాడుకున్నాను అర్థం చేసుకుందాం. గీతా సూత్రాలు మనసులో, తర్వాత వాటంతకవే వచ్చేస్తాయి. అప్పుడు మన నిర్ణయాలు, మన స్పందనలు స్వయంచాలకంగా మారిపోతాయి. అంటే గీత మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకొక చిన్న టిప్ మీకు చెప్పాలనుకుంటున్నా. మీ ఫోన్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఎలా మార్గదర్శకత్వం చేస్తుందో చూద్దామా? లాక్ స్క్రీన్ మీద ఈరోజు శ్లోకం ఉంచండి, గీత ఆడియో ప్లే అవుతూ బ్రేక్ఫాస్ట్ చేయండి. అలాగే హోమ్ స్క్రీన్ మీద ఆ శ్లోకం యొక్క అర్థాన్ని ఉంచుకోండి. అంతే కదూ, ఎంత ఈజీ అండి భగవద్గీత నేర్చుకోవడం, దాన్ని అన్వయించుకోవడం. ఇది భగవద్గీతను హ్యాబిట్గా కాకుండా లైఫ్ స్టైల్గా మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, భగవద్గీత అంటే 700 శ్లోకాలు మాత్రం కాదు, 700 అవకాశాలు. ప్రతి పరిస్థితిలో మీలోని కృష్ణుణ్ణి గుర్తు చేసుకోవడానికి ఎంతో గొప్ప విలువైన మార్గదర్శకత్వం ఇది. గుర్తుంచుకోండి, అర్జునుడు కూడా మొదట్లో గందరగోళంలోనే కదా ఉన్నాడు. కృష్ణుడు ఒక్కో ప్రశ్నకి ఒక్కో దారి చూపించాడు. ఈరోజు కూడా మీలోని కృష్ణుడు మీకు దారి చూపిస్తున్నాడు భగవద్గీత ద్వారా. ఇంకో చిన్న టిప్ చెప్పనా అండి? గీతా బడ్డీ సిస్టమ్ అంటే ఏంటో తెలుసా? ఒక్క స్నేహితుడితో ఒక్కరోజు ఒక్క శ్లోకం యొక్క అర్థం మాట్లాడుకోండి. తర్వాత గీతని జీవితంలో ఎలా అడాప్ట్ చేసుకున్నామో చర్చించుకోండి ఒక్క 5 నిమిషాలు. మొదట ఆ స్నేహితులు అబ్బా ఏంటి హెడేక్ అనుకోవచ్చేమో, కానీ భగవద్గీతను అన్వయించుకుంటున్న మీ ఆరా యొక్క పవర్ ఏంటో మీకు ఎలా తెలుస్తుందో తెలుసా? కొన్నాళ్ళకి వాళ్ళే మీ వైపుకు అట్రాక్ట్ అయ్యి ఆ భగవద్గీతని నేర్పించమనో, చర్చించుకుందామనో, ఈ సమస్య వచ్చింది, గీత నాకు ఎలా ఉపయోగపడుతుందనో మీ దగ్గరికే వస్తారు. అదేనండి భగవద్గీత గొప్పతనం. మరి ఈరోజు నుంచే మీరు ఖచ్చితంగా రోజు ఒక్క 10 నిమిషాలు భగవద్గీతను చదివి, అంటే ఒక్క శ్లోకాన్ని మీ మదర్ టంగ్లో చదివి దాన్ని జీవితంలో అన్వయించుకోవడం స్టార్ట్ చేస్తారు కదూ. కానీ గుర్తుంచుకోండి, ఏ రోజు కూడా మార్పు వెంటనే ప్రారంభం అవ్వదు. మెల్లమెల్లగా నేర్చుకోవడం, మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకోవడం ద్వారా కొన్నాళ్లకు ఖచ్చితంగా మీ జీవితంలో భగవద్గీత ప్రవహించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక దాని యొక్క పవర్ మిమ్మల్ని నడిపించడం మీరు ఖచ్చితంగా చూస్తారండి. మరి ఈరోజు నుంచే ప్రారంభించండి. రోజుకు ఒక శ్లోకం, ఒక ఆలోచన, ఒక అన్వయం. కామెంట్లో రాయండి.